వివిడి న్యూస్ కథనానికి స్పందన. ఆదోని బాలుడికి జనసేన భరోసా. ఆదోనిలో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న ఓ నిరుపేద కుటుంబం ఆవేదనను వివిడి న్యూస్ వెలుగులోకి తెచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఈ బిడ్డను బతికించండి అన్న తల్లిదండ్రుల కన్నీటి వినపంపై జనసేన తక్షణమే స్పందించింది. జనసేన మండల అధ్యక్షుడు తాహేర్ వలీ బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన ఈ విషయాన్ని ఇన్ఛార్జ్ మల్లప్ప ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇప్పుడు బాగుంటుంది నాకు మీరు ఎప్పుడైనా అంబులెన్స్ పంపిస్తాను. ఫ్రీగా నేను తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో వదిలి వస్తాను. రిటర్న్ వచ్చేటప్పుడు ఫోన్ చేసి నేను ఇంటి దగ్గర వచ్చి ప్రార్థిస్తాను. నిన్న పాత్రికేయులు ప్రచురించిన వార్తను చూసి ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స కోసం ఒక బాలుడు ఆసుపత్రిలో అడ్మిషన్ అయి ఉన్న విషయాన్ని తెలుసుకొని గౌరవనీయులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు వచ్చి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు ఏమైతే అవసరం ఉందో తెలుసుకోవడం జరిగింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులతో నుండి సమాచారం తెలుసుకోవడం జరిగింది. మెరుగైనటువంటి వైద్యం కోసం కర్నూలు జీజీహెచ్ ఆసుపత్రికి వెళ్ళాలని చెప్పేసి వైద్యుల సలహా మేరకు చెప్పడం జరిగింది. వారికి కూడా ఇక్కడ నుండి అంబులెన్స్ లో నుండి కర్నూలు వరకు పంపించి కర్నూలులో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళ ఇంటి వరకు చేర్చడానికి కూడా మా ఇన్ఛార్జ్ గారు ఆ ఖర్చులు కూడా భరిస్తామని చెప్పేసి చెప్పారు. మరి వాళ్ళ కుటుంబానికి కూడా ఆ రకమైనటువంటి హామీ కూడా జనసేన పార్టీ తరఫు నుండి ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా జనసేన పార్టీ అనేది తప్పనిసరిగా స్పందిస్తుంది. ఆ రకంగా ఆదోని ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారు స్పందించి ఈ విషయం అడిగి తెలుసుకోండి అని చెప్పారు. అందువల్లనే నేను ఇక్కడ వచ్చి బాధిత కుటుంబాలతో మాట్లాడడం అనేటువంటి జరిగింది. నా పేరు తాహేర్ వలీ, జనసేన పార్టీ ఆదోని మండల అధ్యక్షుడు. నమస్తే అందరికి. నా పేరు లక్ష్మీ నరసింహ. నాకు ఇది ఇట్లా ఆరోగ్య ప్రాబ్లం ఉంది. మన సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమైనా హెల్ప్ చేయగలరా? ట్యాబ్లెట్ కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. మనం చూడండి, నా మేలైతే చూడండి. ధైర్యం ఇచ్చి నా ట్రీట్మెంట్ కి మన వాళ్ళు భారం తగ్గి లేకుండా ట్రీట్మెంట్ చేయండి. కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీలో ఎడం పక్క కిడ్నీలో రాయి ఉందని చెప్పినారు. భూపక్క కిడ్నీ వాపు ఉందని చెప్పినారు. కింద పట్టు కూడా ఇన్ఫెక్షన్ ఉన్నారు. ఇది అంటే పెట్టినప్పుడు కింద బొక్కలేకుండా 3 ఆపరేషన్ సక్సెస్ అనేవి. ఇప్పుడు మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఏం మెరుగైన ట్రీట్మెంట్ కొంచెం ఇస్తే కొంచెం డబ్బుకి ఇబ్బంది. అది పేదరిక కుటుంబము. నా కొడుక్కి మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు సారు, పవన్ కళ్యాణ్ సారు, నారా లోకేష్ సారు మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చి మా కుటుంబాన్ని కాపాడాలి. అదనే ఏపీహెచ్బి కాలనీ. నేను ఆటో డ్రైవర్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం
మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.